ఏదో అగ్రిమెంట్లు చేశాం. ఎవరిని మోసం చేయడానికి అధ్యక్ష? మనల్ని మనం మోసం చేసుకోవడానికి ప్రజలు ఇక్కడ మనల్ని పెట్టింది. అగ్రిమెంట్లు 10 లక్షల కోట్లైంది 40 లక్షల కోట్లకు చేయొచ్చు. వాట్ ఈస్ ది రియాలిటీ? ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది రేపు 4 సంవత్సరాల తర్వాత మేము చెప్పగలగాలి. వాళ్ళు ఈరోజు చెప్పగలుగుతున్నారా? మేము ఇంతమందికి ఇదిగో ఇన్ని పరిశ్రమలు పెట్టుబడి పెట్టాం, ఇన్ని ఉద్యోగాలు కల్పించామనేటువంటి చెప్పండి, సంతోషపడతాం. మేము ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి ఛాలెంజ్ ఎంత పెట్టుబడులు తెస్తాం, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది, ఎన్ని అగ్రిమెంట్ల సంతకం పెడతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. అగ్రిమెంట్ల కోసం అయితే ఒక వింగ్ ఓపెన్ చేసి భారతదేశంలో వచ్చిన ప్రతి కంపెనీతోనూ మేము అగ్రిమెంట్ చేయొచ్చు అధ్యక్ష. ఆ ఉద్దేశం మాకు లేదు. వీఆర్ ట్రైంగ్ టు వర్కౌట్ ఎవ్రీ లీడ్. మళ్ళీ చెప్తున్నా, ఈ సభ ద్వారా మీరు మేము మనం అందరం కలిసైనా సరే ఈ రాష్ట్రానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుబడులు పెడతారంటే కూడా రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు మాకు లీడ్ అందివ్వండి. ఆ కంపెనీల్ని మేము అప్రోచ్ అయ్యి పెట్టుబడులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. వీ వాంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీ వాంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్. దట్ ఈజ్ అవర్ స్పిరిట్. నేను పాలిటిక్స్ లేక పోదలుచుకోలేదు. కాకపోతే మీరు గతంలో ఏం జరిగింది అధ్యక్ష? మీరు ఇన్వైట్ చేశారా? లులుని ఇన్వైట్ చేశారా? 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ రాజన్ ఏం చేశారు అధ్యక్ష? పక్క రాష్ట్రానికి ధర్మేస్తే 50,000 కోట్ల పెట్టుబడిలో తెలంగాణ క్యాప్చర్ చేసింది అధ్యక్ష. ఎవరికైనా ఒక ఫోన్ కాల్. ఎస్, లిటరల్లీ ఒక ఫోన్ కాల్ అధ్యక్ష. ఆ ఫోన్ కాల్తో గవర్నమెంట్ ఈజ్ ఫోన్ కాల్ అవే కాదు అధ్యక్ష. ఏ ఇండస్ట్రీ చేంజ్ అవే విత్ ఫోన్ కాల్ అధ్యక్ష. ఒకే ఒక ఫోన్ కాల్తో అమర్ రాజా తరలిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలేదు, ఆఖరికి అండర్వేర్ కంపెనీలు వదలలేదు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? సాఫ్ట్వేర్ సరే, అండర్వేర్ కంపెనీని వదలనటువంటి వాళ్ళు ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దయచేసి నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. వీఆర్ హియర్ ఫర్ ది స్టేట్. ఓకే. ఆర్థిక మంత్రి గారు పెట్టుబడుల గురించి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. దావోస్లో వచ్చి ముఖ్యమంత్రి గారు వారు పడిన శ్రమ చాలా సంతోషం అధ్యక్ష. ఫైనల్గా కూడా చెప్పారు అవుట్కమ్ ఏమీ లేదు, నీళ్ళు తర్వాత వచ్చి అది డ్యూ కోర్స్లో వస్తుంది, ఇంకో 4-5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు చెప్పారు. చాలా సంతోషం. అది దానికి అవుతుంది, అదే పరిస్థితి. కానీ ఇంకో విషయం కూడా చెప్పారు అధ్యక్ష. ఇది అమర్రాజు బ్యాటరీని వచ్చి తగిలించారని చెప్పారు. నేను చేస్తాను చెప్తాను అని చెప్పారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో ఈ 10 నెలల కాలంలో జేఎస్డబ్ల్యూ అనే సంస్థ జిందాల్ జేఎస్డబ్ల్యూ అనే సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు చేసుకున్న అధ్యక్ష. ఈ 10 నెలల కాలంలో 3 లక్షల కోట్లతో